హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఒకసారి కుమార్తె తన తండ్రిని ఇలాగ అడిగింది, నానా, నా బర్త్డే ఇంకా కొద్ది దినములలో రాబోతుంది. నా బర్త్డేకి నీవు గిఫ్ట్ ఏమిస్తావు? నా బర్త్డేకి గిఫ్ట్ ఒక మంచి బహుమతి నాకు ఇవ్వాలా అని అడిగింది. తప్పకుండా నీకు మంచి బహుమతి ఇస్తానమ్మా అని ఆ తండ్రి చెప్పాడు. ఆ తండ్రి చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పాపకి కొంచెం ప్రాబ్లం అని బాగలేదంటూ అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్లు అమ్మాయిని చెకప్ చేసి, అమ్మాయి ఇంకా బ్రతకదు, అమ్మాయికి గుండె ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం కనుక ఈ అమ్మాయి ఇంకా చనిపోతుందని తన నాన్నగారితో చెప్పారు. ఎలాగైనా నా కూతురు బ్రతికించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి డాక్టర్ గారు చెప్పిన బట్టి సలహా, ఈ అమ్మాయికి గుండెను మార్చాలి, వేరే వారు గుండెను ఈ అమ్మాయికి ఏర్పాటు చేసినట్లయితే ఈ అమ్మాయి బ్రతుకుతుంది అని చెప్పాడు. తన తండ్రి ఆ మాట విని చివరికి తన ఇంటికి వెళ్ళేసి తన వారితో అందరితో మాట్లాడి ఒక లెటర్ రాసి ఒక మంచి కేక్ తీసుకొని ఇంట్లో పెట్టేసి ఇంకా గుండె ఎక్స్చేంజ్ చేయడానికి తన కూతురికి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పారు, గుండె మార్పిడి జరిగినట్లయితే నువ్వు చనిపోతావు కదా, నీకు బ్రతకాలని ఆశ లేదా అని అడిగాడు. బ్రతకాలని ఆశ లేదా, ఇంకా ఈ లోకంలో జీవించాలని నీకు ఉద్దేశం లేదా, ఎందుకు నువ్వు ఇంత తీర్మానం చేసుకున్నావు అడిగినప్పుడు ఆ తండ్రి, నా ఆశ, నా ప్రాణము, నా కోరిక నా కూతురు, నా కూతురు బాగుంటే చాలు, ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి కన్నీళ్లు విడుస్తూ గుండె మార్పిడి కోసము డాక్టర్ గారిని చేతులు పెట్టుకొని, ఎలాగైనా నా కూతురు బతికించుకోవాలని నాకు ఆశ మాత్రమే ఉంది డాక్టర్ గారేంటి, గనుక నాకు ఇష్టం అని చెప్పేసి సైన్ చేసి ఆపరేషన్కు సిద్ధపడ్డాడు. మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ అయింది. కుమార్తెకు గుండె మార్పిడి చేశారు. అమ్మాయి చక్కగా సోహలోకి వచ్చింది. చక్కగా కొద్ది దినాల కల్లా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత
నాన్నగారు ఎక్కడా అంటూ తిరిగి చూస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరిని అడుగుతుంది. అందరూ మౌనంగా ఉన్నారు. హాస్పిటల్కు రాలేదు, ఇక్కడ లేడు, ఎక్కడికి పోయాడు? నేనంటే ప్రేమ లేదా? నా మీద ప్రేమ ఉన్నవాడైతే హాస్పిటల్కి ఎందుకు రాడు? నా మీద ప్రేమ ఉన్నవాడైతే ఫోన్ ఎందుకు చేయడు? మాట్లాడి నా మీద మా నాన్నకి ప్రేమ లేదంటూ ఏడుస్తుంది. అప్పుడు టేబుల్ మీద ఉన్నటువంటి కేకు అక్కడ ఒక లెటర్ను వాళ్ళు చూపించారు. అది చూసి ఏంటి అని చూస్తే ఆ లెటర్లో, అమ్మ మీ డాడీ నా బర్త్డేకి గిఫ్ట్ ఏమిస్తావు డాడీ అని అడిగావు కదా నాన్న, నీ బర్త్డేకి గిఫ్ట్గా నా గుండెను నీకు ఇచ్చాను, గిఫ్ట్గా ఇచ్చాను అంటూ రాసి నువ్వు చక్కగా జీవించు, నాన్న లేడు అనుకోవద్దు, ఇదిగో నేను నీలో ఉన్నాను, నా హార్ట్ నా గుండె చప్పుడు నీలో ఉంది కనుక నాకు బాధ రాకుండా నువ్వు చక్కగా సంతోషంతో నువ్వు బ్రతుకు అని ఆ లెటర్లో రాసి డాడీ సైన్ చేశాడు. అది చూసినటువంటి ఆ పాప నా కోసము నేను బాగుండాలని, ఇంకా ఈ లోకంలో బ్రతకాలని నా కోసం మా డాడీ ఎంత త్యాగం చేశాడా, తన చావడానికి కూడా ఇష్టపడి సిద్ధపడ్డా అంటూ ఏడుస్తుంది. అయ్యో మా నాన్నను నేను అపార్థం చేసుకున్నాను, మా నాన్న నేను ఇలాగా మాట్లాడాను, నా కోసము తన జీవితాన్ని త్యాగం చేశాడా, తన కోరికలను త్యాగం చేశాడా, ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తుంది పాప. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పరలోకపు తండ్రి మనందరినీ ప్రేమించి, తన బిడ్డలను ప్రేమించి, తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందుకే వాక్యం తెలియజేస్తోంది, లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి కన్యకైన మరియ గర్భమున జన్మించి 33.5 సంవత్సరము ఈ లోకమును సంచరించి 3.5 సంవత్సరము ఆయన పరిచర్య చేసి మానవులందరి కోసం ప్రాణత్యాగం చేసి రక్తం చెందించి ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడడానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను విమోచించాడు. నిన్ను చక్కగా బ్రతకాలని, మంచిగా బ్రతకాలని, చీకట్ల నుంచి నిన్ను దేవుడు లాగి వెలుగులోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తము చెందించాడు. ఎందుకో తెలుసా? నీ పాపములను, మన పాపములను కడగడానికి. మన పాపములన్నీ ఆయన భరించాడు బిడ్డ. అందుకే
వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన లోకరక్షకుడు, ఆయన లోకరక్షకుడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాంటి విచారం చేసినా, ఎలాంటి పాపం చేసినా ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. నమ్ముతావా? ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి కూలి చేసినా, ఎలాంటి పాపం చేసినా ప్రభు క్షమించే సమర్థుడు. అంతగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పాపను ఏ విధంగా అయితే బ్రతికించడానికి తన గుండెను ఇచ్చాడో, ఇదిగో ఈ లోకంలో మన పాపపు గుండెను తీసేసి, పాప హృదయం తీసేసి ఆయన హృదయము, ఆయన ఆత్మను మనకి ఇవ్వడానికి, ఆయన మనసును మనకి ఇవ్వడానికి, ఆయన రక్తంతో మనల్ని కడగడానికి, ప్రభుని హృదయంలోకి రావడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం చనిపోయి 3వ దినాన తిరిగి లేచినట్టు మృత్యుంజయుడిగా ఉన్నాడు. ప్రభును అంగీకరిస్తే, పిలిస్తే ఆయన హృదయంలోకి వస్తాడు. నిన్ను బాగుపరుస్తాడు, నిన్ను మంచిగా రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీకు ఏది కావాలన్నా ఆయన ప్రభువు నీకు ఇస్తాడు. ఆ నామములో ఏమి అడిగినా ప్రభు నీకు ఇస్తాడు. సహోదరి, సహోదరుడా, ప్రార్థిస్తున్నామా? తన కూతురు కోసము తండ్రి త్యాగం చేశాడు. ఆ పరమ తండ్రి మనందరి కోసము ఆయన త్యాగం చేశాడు. నిన్ను బ్రతికించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి ప్రభువుని ప్రేమిస్తున్నాడు. బిడ్డ, ప్రార్థిస్తున్నామా? స్తోత్రం తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఈ వాక్యం విన్నారో, ఎంతమంది ఈ వీడియో చూశారో వారి కుటుంబాలను రక్షించండి. వారికి ఆదరణ దయచేయండి, వారికి ధైర్యం దయచేయండి, వారికి క్షేమం దయచేయండి, వారికి సమాధానం దయచేయండి, వారికి నెమ్మది దయచేయండి, వారికి ప్రశాంతత దయచేయండి, వారికి రక్షణ భాగ్యం దయచేయండి. వారి కుటుంబాలు మంచిగా నూరంతలుగా దీవించబడుగాక. యేసు నామములో స్వస్థ కలుగునుగాక. యేసు నామములో కుటుంబాలను ఆదరించబడుగాక. అయినా నీకు మహిమకరంగా వారు మంచిగా బ్రతకనుగాక. వారి అవసరాలన్నీ తీర్చండి. ఏ పరిస్థితులు ఏడుస్తున్నారు, ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నారు, ప్రభువా వివాహం కావాల్సినటువంటి వారు వివాహం కోసం ప్రార్థిస్తున్నారు. వారికి వివాహం మంచిగా ఈ సంవత్సరంలో జరగాలి. సంతానం కోసం ప్రార్థిస్తున్నారు. యేసు క్రీస్తు నామములో గర్భద్వారం తెరవబడుగాక. సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారు, ఆ సమస్యలు అనేది తొలగిపోనుగాక. కోర్టు కేసులు యేసు నామములో తొలగిపోనుగాక. నీకు మహిమకరంగా కృప చూపించి వారిని దీవించి ఆశ్రయించి నీ నామం మహిమించుకోమని ప్రార్థిస్తున్న ఆయన కేవలం నీ నామహిమార్థిని సాయం చేయండి. కృప చూపించి మీరు ఘనత పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం. ఈ నామహిమార్థమే ప్రభువా, ఈ నామహిమార్థమే. ఎంతమంది కుటుంబ బిడ్డలను చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించి మీ మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.